హీరోలు బాక్స్ ఆఫీస్ రికార్డులే కాదు బడ్జెట్ లెక్కడ కూడా తిరగరాస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్లు కావాలంటే ఆ రేంజ్ మేకింగ్ కావాలంటున్నారు. అందుకే ఎక్స్ట్రాడినరీ మేకింగ్ టేకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. దానికోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఇక నుంచి అదే రేంజ్ లో సినిమాలు చేయబోతున్నారు. అందుకే తన నెక్స్ట్ సినిమాని కూడా ఆ రేంజ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి ఏకంగా 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్, ఎలివేషన్ ఇవన్నీ ఉండాలంటే ఆ మాత్రం బడ్జెట్ ఉండాల్సిందే అంటున్నారు హీరోలు. 500 కోట్లు పెట్టిన పుష్ప 2కి 1800 కోట్లు వచ్చాయి కాబట్టి 800 కోట్లు పెడితే అంతకన్నా ఎక్కువ కలెక్షన్లు రావా అంటున్నారు అభిమానులు. కెరీర్లో చేసిన సినిమాలన్నింటికీ పెద్దగా బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేయలేదు మహేష్ బాబు. కానీ ఈసారి మాత్రం ఆ బరువు మహేష్ మీద గట్టిగానే పడుతోంది. 500 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా నెవర్ బిఫోర్ మూవీగా ఉండబోతుందని ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ అని హింట్ ఇచ్చేశారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్లను దింపేసిన రాజమౌళి ఈ సినిమాని కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈసారి కలెక్షన్ల రెస్పాన్సిబిలిటీ మహేష్ బాబు మీద గట్టిగానే కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మురుగన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. సితారా ప్రొడక్షన్స్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. RRR, దేవరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్ ఈ 600 కోట్ల బడ్జెట్ ని ఫుల్ చేయడం పెద్ద కష్టం కాదంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ బడ్జెట్ బరువు 1000 కోట్లకు పైనే కనిపిస్తోంది. వార్ 2 త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా 300 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ బడ్జెట్ వెయిట్ గట్టిగానే ఉంది తారక్ మీద. ప్రశాంత్ నీల్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్, దీనికి తోడు మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ కి 300 కోట్ల బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నారు. ఈ సినిమాతో పాటు దేవరా 2 కూడా ఆల్రెడీ లైన్లోనే ఉంది కాబట్టి ఈజీగా ఎన్టీఆర్ 1000 నుంచి 1300 కోట్ల బడ్జెట్ వెయిట్ క్యారీ చేస్తున్నట్లే.